క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 72. ఇటీవల నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారాను జూమ్ మాధ్యమం ద్వారాను వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మన ప్రభు మన ఎట్లా కనపరుస్తూ ఉన్న కృపను బట్టి ఆయన స్థుతిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకున్నాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుర మహోన్నతుర గొప్ప తండ్రి, మరొక మంగళవారం ఈ రీతిన మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయం చేసినందుకు వందనాలు. గడిచిన వారంలో ఎలాగైతే అనేకులు వారి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, వారి సమస్యలను లేఖనానుసారంగా ఎట్లా నివృత్తి చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొని వాక్యానుసారమైన సహాయమును పొందుకున్నట్లు దీవించబడినట్లు మీరు చెప్పిన కృపను బట్టి, అనేకులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు హృదయమారా నిండు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే ఈ రోజు కూడా విభు గారిని మీ జ్ఞానం చేత నీకుమని మీ కృపను ఆయన ఎడలో ఉంచి దేవా ప్రభా, మరి ఈ రోజు కార్యక్రమం అంతా కూడా ప్రభా మరి సజావుగా జరిగినట్లు మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంది. వాళ్ళందరినీ మీ రేగల హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామమున స్తుతించి ప్రార్థించి పెడుతున్నాము. విభు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామములో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకున్నాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని లైవ్ లో యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ నేరుగా జూమ్ లో జాయిన్ అయ్యి విభు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంచడం జరిగింది. సో ఆ జూమ్ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా మీరు హితబోధ యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. లైవ్ చాట్ లోనే క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు, లేదా అందులో పెట్టిన జూమ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి విభు గారు నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. అండ్ మీరు లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే ప్రశ్నలు పెడుతున్నారు, అలాగే జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారు అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం, లేదా మీకు అవకాశం మీ వంతు వచ్చినప్పుడు మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని, మీ టర్న్ వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తుంది. ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకి మాత్రమే ముందుగా అవకాశం ఉంటుంది. ఒక్క ఫాలో అప్ క్వశ్చన్ కి అవకాశం ఉంటుంది. అదే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే, పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి ఆ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూమ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము విభు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోతే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసం ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిని మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. జూమ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కనుక ఒక జూమ్ పార్టిసిపెంట్ తోటి మనం ప్రారంభించుకుందాం. దినేష్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో, ఎస్ బ్రదర్. బ్రదర్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. నా పేరు దినేష్ కుమార్, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్. బ్రదర్, ఇప్పుడు నాకు ఒక్కొక్క క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతం ప్రదర్శిస్తాడు అని మనం అంటే పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు చదివాం కదా. అంటే ఇప్పుడు కనానీయుల మీద ఉగ్రత తెప్పించడం కానీ, లేదా ఇజ్రాయేలీలు దేవుడికి అంటే సొనుక్కోవడం లాంటి పనులు చేసినప్పటికీ చాలా కాలం వరకు దీర్ఘశాంతం ప్రదర్శించినట్టు కానీ, అలాగే అక్కడ దీర్ఘశాంతానికి సంబంధించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే దేవుడి యొక్క ఇమీడియట్ రాత్రిని కూడా ప్రతిబింబించే కొన్ని సంఘటనలు కూడా, ఉదాహరణకి ఇప్పుడు సబ్బాత్ రోజు పుల్లలు ఏరుకోవడం గురించి కానీ, అలాగే ఉజ్జా నిబంధన ముందసని టచ్ చేయడం గురించి, లేదా ఎలీజా ప్రవక్తని మాక్ చేస్తారు కదా కొంతమంది కుర్రాళ్ళు, అలాంటి విషయాల్లో కానీ, అలాగే నేసప్పే విషయాల్లో కానీ. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నేను ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ చదివాను. ఏంటంటే, ఇప్పుడు ఈ ఇమీడియట్ రాత్రికి సంబంధించి నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ ఈ దేవుడు కాదు అంటే దైవిక శాపానికి సంబంధించిన విషయాలు. దీన్ని దేవుని దీర్ఘశాంతానికి ముడిపెట్టలేమని ఒక ఎక్స్ప్లెనేషన్ నేను చదివాను. ఇది కరెక్టేనా నేను చదివాను? యా, అది కూడా
మేబీ ఒక ఆస్పెక్ట్ లో కరెక్టే అయి ఉండొచ్చేమో, కానీ చాలా చాలా స్పష్ట నాయిస్ వస్తా ఉంది. ఐ కెన్ హియర్ సమ్ నాయిస్ ఫ్రమ్ సమ్వేర్. బ్రదర్ దినేష్, మీ దగ్గర నుంచి ఉన్నది? అవునండి, నేను ఆర్ మ్యూట్ ఆర్ చేస్తాను. యా యా ఓకే. యా. సో దీర్ఘశాంతము అన్నది దేవుని కనికరానికి సంబంధించినటువంటి విషయం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తిస్తున్నప్పుడు, కనికరం అనేది ఆయన చూపించాలన్నటువంటి, ఖచ్చితంగా చూపించి తీరాలన్నటువంటి నియమం ఏమీ లేదు. కనికరం చూపించే విషయంలో కూడా దేవుడు సార్వభౌముడై ఉన్నాడు కాబట్టి, ఎవరి ఎడల ఆయన కనికరం చూపించాలనుకుంటున్నాడు, ఎప్పుడు చూపించాలనుకుంటున్నాడు, ఎంతకాలం దాన్ని కనపరచాలనుకుంటున్నాడో అదంతా కూడా సంపూర్ణంగా ఆయన నిర్ణయం పైనే ఆధారపడి, ఓ చాలా సందర్భాల్లో ఆయన తన దీర్ఘశాంతాన్ని, తన కనికరాన్ని చూపించాడు కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా అలాగే వ్యవహరించాలన్నటువంటి నియమం ఏమీ లేదు. వాస్తవానికి దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎప్పుడైనా పాపానికి శిక్ష రప్పించగలడు. అది వెంటనే చేసినా మనం ఆయన్ని ప్రశ్నించలేము, అలా ఎందుకు చేస్తారు అని, ఎందుకంటే అది న్యాయానికి అనుగుణంగా ఉంది కాబట్టి. ఒకవేళ ఆలస్యమైనా ఆయన దీర్ఘశాంతానికి సంబంధించిన, కనికరానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని కూడా మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ, అంటే తన కనికరం చూపించడం విషయంలో అయినా, న్యాయం కనబరచడం విషయంలో అయినా ఆయన సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు అన్నదే మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అనేది నాకు అనిపిస్తుంది బ్రదర్. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు ఆస్క్ యాజ్ అ ఫాలో అప్ యూ కెన్. హలో. యా బ్రదర్. Yes, sir. అనిపిస్తుంది. అదే ఏదైనా దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించాల్సిందే అని మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆయన తన అన్ని అట్రిబ్యూట్స్ ని కూడా, అన్ని గుణలక్షణాలు కూడా ఆయన ఎక్సర్సైజ్ చేయడంలో సార్వభౌముడై ఉన్నాడు. న్యాయాన్ని కనపరచడంలో కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్ గారు. తర్వాత జేఎల్బి అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, యోహాను సువార్త 1:1 అలాగే 21 వచనాలు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యం దేవుడై ఉండను. అలాగే ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండను, సమస్తమును ఆయన మూలముగా కలిగను. దేవుని వాక్యము అని చాలా చోట్ల ఉంది బైబిల్లో. బైబిల్ అంటే జీసస్ అనుకోవచ్చా? జీసస్ ని బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్ అని అనుకోవచ్చా అనేది ప్రశ్న. అయితే చాలా మంచి ప్రశ్న అడిగారు. దీన్ని మనం జాగ్రత్తగా ఈ సందర్భంలోనే అర్థం చేసుకుంటాం. యోహాను సువార్త 1:1-18 వరకు ఉన్నటువంటి వాక్య సందర్భాన్ని మనం గమనించాం. యేసుక్రీస్తు ప్రభువుకి ఆపాదించబడినటువంటి ఒకానొక టైటిల్, ఒకానొక బిరుదుతో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను. అంటే ఆయన చేసినటువంటి కార్యాలని బట్టి ఆయనకు అనేక బిరుదులు, లేఖనాలు ఆపాదించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుణ్ణి వ్యక్తపరిచే కార్యం ఆయన చేశాడు కాబట్టి ఆయన వాక్యంతో పోల్చబడ్డాడు. వాక్యం అనేటటువంటి బిరుదు ఆయనకి ఇవ్వబడింది. 18వ వచనం ఒకసారి మనం చదివితే, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరిచాడు అన్నటువంటి మాట చెప్పబడింది. అంటే దేవుణ్ణి కనపరిచేటటువంటి కార్యం ఆయన చేశాడు కాబట్టి ఆయనకి వాక్యము అనేటటువంటి బిరుదు ఉంది. వాక్యము అంటే అక్షరాలు, మనం బైబిల్లో రాయబడినటువంటి అక్షరాలు అన్నటువంటి భావంలో తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి జీససే బైబిల్ అన్నటువంటి భావన సరైనది కాదు. అలాంటి అభిప్రాయం కొంతమంది కాపర్లు, సంఘ కాపర్లు, పరిచయలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి మిస్అండర్స్టాండింగ్ కలిగి ఉండడం నేను కూడా గమనించాను. కాకపోతే రాయబడిన వాక్యము, శరీరధారి అయినటువంటి వాక్యము, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మనం చాలా ఖచ్చితంగా చూడగలుగుతాం. రాయబడినటువంటి వాక్యము బైబిల్ గ్రంథం అయితే, శరీరధారి అయినటువంటి వాక్యము దేవుణ్ణి కనపరచాడు. ఆయన తన శరీరమందు దేవత్వపు సర్వపరిపూర్ణత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి, నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూశాడు అంటే దేవుణ్ణి వ్యక్తపరచడానికే ఆయన శరీరధారణ ప్రాముఖ్యంగా ఉద్దేశించబడింది కాదు. ఆ కార్యాన్ని జరిగించినటువంటి ఆయనకు వాక్యం అనేటటువంటి బిరుదు ఇవ్వబడింది. సో దాని ఒక బిరుదుగానే మనం చూడగలుగుతాం సందర్భంలో చూస్తాం. సో వాక్యము పుస్తకధారి అయి మన మధ్యలో నివసించను అని లేదు. సో అక్షరాలు ధరించుకున్నటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ఓకే, శరీరాన్ని ధరించుకున్నటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి దేవుణ్ణి వ్యక్తపరిచినటువంటి వ్యక్తి శరీరధారిగా మన మధ్యలో నివసించడం ద్వారా ఆ కార్యాన్ని చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. పుస్తకాన్ని యేసుక్రీస్తుతో ఈక్వేట్ చేయడం కానీ పుస్తకమే యేసుక్రీస్తు అని అనుకోవడం లేదు, సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. సో యేసుక్రీస్తు గొర్రెపిల్ల, కానీ గొర్రెపిల్ల యేసుక్రీస్తు కాదు. ఆయన నేనే ద్వారాన్ని అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారం, కానీ ద్వారమే యేసుక్రీస్తు కాదు.
నేనే మార్గం అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మార్గం, కానీ మార్గమే యేసుక్రీస్తు కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కాపరే, కానీ కాపరి యేసుక్రీస్తు కాదు. అంటే ఎక్కడ కాపరి కనబడినా అది యేసుక్రీస్తుతో ఈక్వేట్ చేయలేము. అట్లాగే ఎక్కడ వాక్యం కనబడినా దేవుని వాక్యమైనా సరే దాన్ని యేసుక్రీస్తుతో ఈక్వేట్ చేయడం అనేది పాసిబుల్. అంటే దేవుని వ్యక్తపరచాడు అన్నటువంటి భావం లేదు. ఒక లిమిటెడ్ సెన్స్ లో మాత్రమే, ఒక బిరుదుగా మాత్రమే అది ఆపాదించబడింది అని మనం. ఎస్ సార్. తర్వాత పీటర్ బ్యాష్ అని అడిగిన అడిగినటువంటి ప్రశ్న, లెంట్ చేయమని బైబిల్లో లేదు కాబట్టి అది వాక్యానుసారం కాదని మీరు అంటే, టీవీలో వాక్యం బోధించమని బైబిల్లో ఎక్కడా లేకపోయినా అది ఎందుకు మీరు వాక్యానుసారం కాదని అనట్లేదు? అలాంటప్పుడు మీరు టీవీలో చెప్పడం మానేస్తారా అనేది ప్రశ్న. ఓకే, సో లెంట్ వాక్యానుసారం కాదు, బైబిల్లో లేదు కాబట్టి వాక్యానుసారం కాదు, అది ఎందుకు చేస్తున్నారు అని మనం ప్రశ్నించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రశ్న చాలా పాపులర్ అయినట్టుగా అనిపిస్తా ఉంది ఛానల్లో. టీవీలో వాక్యం చెప్పని ఎక్కడ లేదు కదా. యాక్చువల్లీ ఇది మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఎవరో అడిగినటువంటి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పాను. అక్కడి నుంచి ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో అక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాడినటువంటి అదే లాజిక్ ని మీరు ఒకసారి ఆలోచిస్తారు. పళ్ళు దొంపుకొని బైబిల్లో లేదు కదా, మరి మీరు దొంపుకోవట్లేదా, ఎందుకు దొంపుకుంటున్నారని అడిగారు కదా. అలాంటి ప్రశ్న అనమాట ఇది కూడా. టీవీలో వాక్యం చెప్పిన ఎక్కడ లేదు కదా, ఎందుకు చెప్తున్నారు అన్నది. మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎలా ఆరాధించబడాలో, ఏ ఆచారాల ద్వారా ఆరాధించబడాలో ఆయన ఆజ్ఞాపించాడు తన వాక్యం. అలా ఆయన ఎలా ఆరాధించబడాలనేది నిర్ణయించేటటువంటి హక్కు, అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన అలా ఆజ్ఞాపించిన తర్వాత, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వీటికి ఎవరు కలపకూడదు అని అన్నారు. ఎవరైనా కొత్త ఆరాధన పద్ధతుల్ని ఒకవేళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆయన, మీరు వేరొక అగ్ని యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని మీరు అర్పించే ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళని దండించినటువంటి సందర్భాలు మనం చూస్తాం అన్నమాట. సో చాలా ఖచ్చితంగా మనం వాక్యంలో చూసేది ఏంటంటే, దేవుడు ఎలా ఆరాధించబడాలో ఆ ఆచారాలని తయారు చేసేది దేవుడు మాత్రమే. కాబట్టి మీరు కొత్తగా ఏమీ తయారు చేసుకోవద్దు అని వాక్యంలో ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. అంతవరకు మనకు క్లారిటీ ఉంది. అయితే ఎక్కడ కూడా దేవుడు నేను ఆజ్ఞాపించిన విధంగా మాత్రమే మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలి, నేను చెప్పకపోతే మీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పుకుంటే మనం ఆ నియమాన్ని పాటించి ఉండేవాళ్ళం. అలా ఎక్కడ లేదు. అన్నిటినీ తీసుకొచ్చి ఆరాధనకి ముడిపెట్టొద్దు అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఫస్ట్. అట్లాగే నువ్వు ఏ పరికరాలు వాడాలని నేను ఉద్దేశిస్తున్నానో వాటిని నేనే పరలోకం నుండి తయారు చేసి మీకు సరఫరా చేస్తాను. నేను పంపించినటువంటి పరికరాలు తప్ప మీరు ఇంకే కొత్త పరికరాలు తయారు చేసుకుని వాడకూడదు అని ఒకవేళ దేవుడు తన వాక్యంలో ఎక్కడైనా చెప్పుంటే, టీవీలు, రేడియోలు, సువార్త చెప్పడానికి బైకులు, బండ్లు వేసుకొని కూడా వెళ్తాం కదా, మనం కార్లు వేసుకొని వెళ్తాము, చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాం. ఇవన్నీ కూడా వాడడం మానేస్తాం. ఫోన్ని కానీ, ఇంటర్నెట్ని కానీ, సోషల్ మీడియాని కానీ, దేన్ని కూడా వాడకుండా కేవలం దేవుడు పరలోకం నుండి తయారు చేసి పంపించినటువంటి పరికరాలకు మాత్రమే పరిమితం అవడానికి మేము సిద్ధమే. అలాంటిది ఏదైనా ఉంటే అది వాక్యం నుంచి చూపించాల్సి ఉంటుంది. ఆరాధనకు సంబంధించినటువంటి ఆచార క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు కొత్తగా తయారు చేసుకోకూడదు అని దేవుడు ఆ నియమాన్ని ఖచ్చితంగా తన వాక్యంలో నేర్పించాడు అని మేము చూపించగలం వాక్యం. ఎవరైతే ఈ వేరే వేరే విషయాల్ని దీంతో కలిపి మీరు ఎందుకు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, మీరు ఎందుకు పళ్ళు తోముకుంటున్నారు, మీరు ఎందుకు టీవీ వాడుతున్నారు, ఇంకా ఎన్నైనా అడగండి రెట్టించి అలాంటి ప్రశ్న. ఓకే, ఏ యాంగిల్లో మీరు అడిగినా కూడా మీరు అది వాక్యం నుండి చూపించాల్సి ఉంటుంది. వాక్యంలో అలాంటి నియమం ఉంది, ఈ పరికరాలనే మీరు వాడాలన్న నియమం ఉంది, ఇది కాకుండా మీరు కొత్త పరికరాలు తయారు చేసుకోకూడదు అన్నటువంటి నియమం ఉంది, టెక్నాలజీ వాడకూడదు అన్నటువంటి నియమం ఉంది అని మీరు చూపించండి. అప్పుడు ఖచ్చితంగా దానికి విధేయత చూపిస్తాం, మీరు కూడా చూపించాల్సి ఉంటుంది. ప్లస్ నిజంగా మీరు కన్విక్షన్ తో టీవీలో వాక్యం చెప్పకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే అడుగుతున్నారు అన్నది నిజమైతే, మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో క్వశ్చన్స్ అడగడం మానేసేది. కానీ వాక్యం నుండి చూపించండి ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు సోషల్ మీడియాని కానీ లేకపోతే టీవీని కానీ ఇంకేదైనా పరికరాన్ని కానీ ఎందుకు వాడకూడదు, అది బైబిల్లో ఎప్పుడు మీరు చూపిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఐ హోప్ దట్ ఆన్సర్స్. తర్వాత చక్రవర్తి అని అడిగి జాయిన్ అనుకుంటున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎస్ ఎస్ అన్న, నా పేరు చక్రవర్తి, నేను సత్తెనపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అన్న, నా డౌట్ ఏంటంటే అన్న, యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుంచి అన్న,
అక్కడ యూదులు రెండోసారి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టడానికి రాళ్ళు తీసుకుంటారు. అయితే పైన యేసుక్రీస్తు చెప్పిన స్టేట్మెంట్స్ కి ఉమ్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 82వ కీర్తనని కోట్ చేస్తారన్న. ఆ 35 ఇక్కడ వచనం, 34, 35 వచనాలు. ఎస్, ఎస్ బ్రదర్. అవును. ఉమ్, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కోడ్ చేసిన అంటే కోడ్ చేయడానికి రీజన్ ఏంటి, అక్కడ ఉన్నది కూడా చదివినా కూడా నాకు అర్థం కాలేదు 82వ కీర్తనది కూడా. సో ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాను. యా యా అయితే ముందుగా మనము ఆ, ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు తను తండ్రితో సమానం చేసుకుని మాట్లాడినటువంటి ఒక సందర్భం. నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నటువంటి స్టేట్మెంట్ చదువుతున్నాం మనం 30వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేను తండ్రి ఏకమై చెప్తాను. అంటే నేను తండ్రి ఒకే వ్యక్తి అయి ఉన్నాము అన్నది ఆయన ఉద్దేశం కాదు. ఆ సందర్భాన్ని చదివితేనే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆయన ఏమంటున్నారంటే, ఎవరిను నా గొర్రెల్ని నా చేతిలో నుండి అపహరించారు. ఎస్ బ్రదర్. 28వ వచనం నుండి చదివితే, ఎవరును నా గొర్రెల్ని నా చేతిలో నుండి అపహరించరు, నాకు వాటిని అనుగ్రహించిన తండ్రి అందరికంటే గొప్పవాడు, తండ్రి చేతి నుండి ఎవరు వాటిని అపహరించడం సాధ్యం కాదంటున్నారు అని చెప్పి నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నటువంటి మాట చెప్తున్నాడు. అంటే తండ్రి చేతి నుండి ఎవరు అపహరించలేకపోవడానికి కారణం ఏంటి? తండ్రి అందరికంటే శక్తివంతుడు కాబట్టి, ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఎవరు ఆయన చేతిలో నుండి అపహరించలేరు. అలాగే నా చేతిలో నుండి కూడా అపహరించరని చెప్పాను కదా, దానికి కారణం కూడా అదే, నేను తండ్రి ఏకమై ఉన్నాం. అంటే ఆయన ఎలాగైతే సర్వశక్తివంతుడై ఉన్నాడో నేను కూడా సర్వశక్తివంతుడై, అంటే గుణలక్షణాల్లో నేను తండ్రి ఏకమై ఉన్నాము, సమానమై ఉన్నటువంటి మాట అని చెప్పారు. దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు తనను తండ్రితో సమానం చేసుకుంటున్నాడు అన్నటువంటి దాని విషయంలో ఆందోళన చెంది వాళ్ళు ఆయన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారు. సో దానికి ప్రభు అడుగుతున్నారు, నేను చాలా మంచి క్రియలు చేశాను కదా, ఇప్పటి వరకు ఏ మంచి క్రియను బట్టి మీరు నన్ను రాళ్లతో కొట్టి చెప్తున్నారు అంటే 33వ వచనంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక మంచి క్రియ చేసిన దాన్ని బట్టి నేను రాళ్లతో కొట్టట్లేదు, కానీ నిన్ను నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు కాబట్టి రాళ్లతో కొడుతున్నావు అని అంటున్నాడు. సో చాలా క్లియర్ గా వాళ్ళకి అర్థమైంది ఆ స్టేట్మెంట్స్ యొక్క మీనింగ్. దేవునితో తను సమానం చేసుకుంటున్నాడు, తను దేవుడు అని ప్రకటించుకుంటున్నాడు అని అర్థమైంది. అయితే దేవుడు అని ఒక వ్యక్తి ప్రకటించుకుంటేనే మీరు రాళ్లతో కొడతారా? దాన్ని రీజన్ అవుట్ చేయరా? దాని గురించి మీరు తర్కబద్ధంగా ఆలోచించరా? ఎందుకంటే మీ లేఖనాల్లోనే ఇలాంటి వినియోగం చాలా మంది విషయంలో చేయబడింది. ఎవరికి దేవుని వాక్యం ఇవ్వబడిందో వారు దైవములకు పిలువబడ్డారు. అంటే అక్కడ న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నాడు 82వ కీర్తనలో, న్యాయాధిపతుల కాంటెక్స్ట్ అనమాట అది. సో మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రం మందు రాయబడి ఉండలేదా, అంటే మీ లేఖనం మందు రాయబడి ఉండలేదా అని ప్రభు చెప్తున్నప్పుడు 82వ కీర్తన నుంచే ఉదాహరించి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. అక్కడ న్యాయాధిపతుల విషయంలో దేవుడు వారిని దైవములను ఎందుకు పిలిచాడు? వారు దేవునికి ప్రతినిధులుగా ఉండి వారి చేతిలో దేవుని వాక్యం ఒక ప్రత్యేక అధికారంతో పెట్టబడింది. ఆ వాక్యానుసారమైనటువంటి తీర్పు వాళ్ళు ప్రజలకు చెప్పాలి. దేవుడే అక్కడ నిలబడి ఉండి తీర్పు చెప్తే ఏ తీర్పు చెప్తాడో అదే తీర్పు వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ న్యాయాధిపతులకి దేవుని ప్రతినిధులు అన్నటువంటి భావంలో దైవములు అన్నటువంటి బిరుదు ఇవ్వబడింది. ఇలా దైవములని పిలువబడినటువంటి వారు మీ లేఖనాల్లోనే ఉన్నారు కదా, మీరు దైవములని పిలువబడినటువంటి వారు. సో ఒక వ్యక్తి నేను దైవాన్ని చెప్పిన వెంటనే మీరు దాని గురించి ఆలోచించకుండా రాళ్లతో కొట్టేయడమేనా? ఎవరికి దేవుని వాక్యం అనుగ్రహించబడిందో వాళ్ళే దైవములను పిలువబడితే తండ్రి ప్రత్యేకించి పంపించినటువంటి తన కుమారుడు దేవుడు అని చెప్పుకున్నందుకు మీరు రాళ్లతో ఎందుకు కొట్టుకుంటున్నారు? దాని గురించి ఆలోచించాలి కదా మీరు అని అంటున్నాడు. లెట్స్ రీజన్ అవుట్ అంటున్నాడు. అది కాంటెక్ట్. అంతేగాని మీరందరూ దైవాలే అట్లాగే నేను కూడా దైవాన్ని అని చెప్పట్లేదు. చాలా మంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. మీరు అది కూడా వినుండొచ్చు బహుశా. మీరు దైవములు అంటే అందరూ దైవాలు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీరందరూ దైవాలు. అక్కడ చుట్టూ నిలబడి ఎవరైతే ఆయన రాళ్లతో కొట్టి చంపాలని అనుకుంటున్నారో ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మీరు దైవాలు అంటున్నాడు. మీరు దైవాలే అట్లాగే నేను కూడా దేవుడినే. అంటే తండ్రి ఎలా దేవుడో అలా నేను దేవుడిని అని చెప్పుకోవట్లేదు. మీరు ఎలా దైవాలో నేను కూడా అలాగే దేవుడు, మనం అందరం కూడా దైవాలమే అనే భావంలో ప్రభు మాట్లాడుతున్నాడని కొంతమంది దానికి వ్యాఖ్యానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ సందర్భంలో అది దాని భావం కాదు. ఇదేమి కొత్త ప్రయోగం కాదు. నాకు నేను దేవుడు అన్నటువంటి బిరుదు ఆపాదించుకుంటే, లేదా నన్ను నేను దేవుడని ఒకవేళ ప్రకటించుకుంటే అది ఏ భావంలో చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో మీరు విశ్లేషించారు. రాళ్లతో కొట్టి చంపేయడమేనా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు.
అది సందర్భం, అది భావం అక్కడ ఉన్నటువంటి సందర్భం. బ్రదర్ చక్రవర్తి. ఎస్ బ్రదర్. అన్న అది అర్థమైందన్నా. ఉమ్, అన్న మామూలుగా 82 కీర్తనలో మాట్లాడుతుంది దేవుడు ఉమ్. దేవదూతలతో మాట్లాడుతున్నాడా, అక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారన్న? నాకు అది ఆ కాంటెక్స్ట్ అర్థం కాదు. ఆ కీర్తనకారుడే మాట్లాడుతున్నట్టుగా ఉంటది. యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు అన్యాయం చేస్తున్నారు. న్యాయం చేయాల్సినటువంటి న్యాయాధిపతులు న్యాయంగా పరిపాలించట్లేదు, న్యాయంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని తీర్పు చెప్పట్లేదు. కాబట్టి మీరు దైవములని పిలువబడ్డారు, కానీ మీరందరూ మనుషుల్లాగే చనిపోతారు అన్నటువంటి మాట కీర్తనకారుడి ద్వారా దేవుడు పలుకుతారు. ఐ థింక్ ఐ జస్ట్ నీడ్ టు చెక్ ద కాంటెక్స్ట్. ఇదే కీర్తనకారుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, లేకపోతే కీర్తనకారుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అంటే ఆత్మపూర్ణుడిగా మాట్లాడినటువంటి మాట కాబట్టి ఫస్ట్ పర్సన్ లో దేవుడే మాట్లాడుతున్నాడు ఆ కీర్తనకారుడి ద్వారా అనేది ఒకసారి చెక్ చేయాల్సింది. ఐఎమ్ అనేబుల్ టు ఎస్ అన్న. రికలెక్ట్ ద అంటే ఎగ్జాక్ట్ అక్కడ వర్డ్స్. దేవుడు మాట్లాడుతున్నట్లుగానే నాకు యా అనిపించింది, అందుకని యా అడుగుతున్నాను. యా సో ఆ రెండు విధానాలు ఉన్నాయి కీర్తనలో. కీర్తనకారుడే నేరుగా మాట్లాడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానాలని కీర్తనకారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంటది. ఆయనే ఫస్ట్ పర్సన్ లో మాట్లాడుతున్నట్టుగా కూడా ఉంటది. ఓకే ఓకే అన్న. సో యా సో అది ఎలా ఉండినా కూడా వీ కెన్ టేక్ ఇట్ ఫుల్లీ యాజ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్ అన్న ఎస్ అన్న. అన్న మీరు ఎలా చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అన్న ఇంకొకటి. అడగండి. ఓకే అన్న. అన్న మార్కు సువార్త 2వ అధ్యాయంలో చివర్లో ఆ యేసు ప్రభు వారు ఆ అదే అన్న దావీదు గురించి ప్రస్తావన తీసుకొని వస్తారు కదా, అక్కడ తినే ఫుడ్ విషయమై. అక్కడ అభయతారు ఎస్ అన్న. అభయతారు ఇక్కడ గురించేనా ప్రశ్న? అవునవును బ్రదర్. ఇక్కడ ఒక నేము, నెక్స్ట్ అది రిఫర్ చేసినప్పుడు అక్కడ ఇంకొక నేమ్ ఉంటది, అహిమేలేక్ అనుకుంటా. అహిమెలెక్. yes yes ఎస్ రెండు యా ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇన్ ద డేస్ ఆఫ్ అభయతార్ ద హై ప్రీస్ట్ అని ఉంటది నాకు తెలియదు. ఎస్ అన్న ఎస్ అన్న. కానీ ఇక్కడ అభయతారు యాజకుడుగా ఉన్న దినములలో అని ఉంటది తెలుగు బైబిల్. ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్న దినములలో అని ఉంటది. అవునన్నా. సో అది ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి లోపం. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి సెన్స్ నే తీసుకోవాలి. అన్న ఇన్ ఇంగ్లీష్ ద లో డేస్ కూడా ఆఫ్ ఇన్ ద డేస్ ఆఫ్ అభయతార్ ద హై ప్రీస్ట్ అని చెప్పినప్పుడు అభయతార్ ద హై ప్రీస్ట్ అనేది ఆయనకు ఉన్నటువంటి కంప్లీట్ ఐడెంటిటీ. ఆయన హై ప్రీస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఏ అభయతార్ గురించి మాట్లాడుతున్నాడో తెలియాలంటే అభయతార్ ద హై ప్రీస్ట్ అని అతన్ని సంబోధించాలి. సో ఆయన దినాల్లోనే అది జరిగింది. అహిమెలెక్ ఈ సంఘటన జరిగినప్పుడు అహిమెలెక్ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పటికీ కూడా అభయతార్ వాస్ వెరీ మచ్ అలైవ్ ఆ టైంలో. ఆయన దినాల్లోనే జరిగింది అది. ఆయన ఆఫీస్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఇది జరిగిందని అర్థం కాదు, కానీ ఆయన దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన అని చెప్తున్నాడు. రెఫరెన్స్ పాయింట్ గా అభయతార్ ద హై ప్రీస్ట్ ని తీసుకున్నాడు. కానీ ఆయనే హై ప్రీస్ట్ గా అఫిషియేట్ చేస్తున్నటువంటి సమయంలో అన్నటువంటి భావము తెలుగు బైబిల్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ కారణంగా వచ్చింది. అది ఒక అపార్థమే తప్ప రియల్ ప్రాబ్లం ఏం కాదు. ఓకే, అంటే అక్కడ క్లియర్ గా డిఫరెన్సెస్ ఉండేసరికి అక్కడేమో అహిమేలెక్ అని చెప్పేసి మొదటి ఇక్కడేమో అలా ఉండేసరికి ఓకే అన్న. ప్రధాన యాజకుడైన అభయతారు దినములలో అని అనువదించి ఉండాల్సింది. ఓకే, కానీ అభయతారు ప్రధాన యాజకుడుగా ఉండిన దినములలో అని కాదు అనువదించాల్సింది. ఓకే ఓకే అన్న. యా ఆ ప్రాబ్లం వల్ల ఆ క్వశ్చన్ అరైజ్ అయింది. బట్ ఐ హోప్ దట్ క్లియర్స్. ఎస్ అన్న ఎస్ అన్న. ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. తర్వాత ఇందాక లైవ్ చాట్ లో జేఎల్బి అని అడిగినటువంటి ప్రశ్నకి ఫాలో అప్ గా మరి దేవ అనేది ఏంటి, ఈ లేఖనం బిరుదు కాదా అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని కోట్ చేశారు. ఓకే, దేవ అనేది బిరుదు కాదా? అది బిరుదుగా మాత్రమే వాడబడిందా, లేకపోతే దేవ అన్న బిరుదు వాస్తవానికి లేఖనాల్లో చాలా మందికి ఉంది. అది మనం దేవుడు అన్నటువంటి బిరుదు అంటే తండ్రి అయిన దేవునితో సమానంగా కానటువంటి వాళ్ళు, మానవ మాతృలైనటువంటి వారికి కూడా దేవుడు అన్నటువంటి బిరుదు ఇవ్వబడింది. మోషే ఉదాహరణకి మోషేకి దేవుడు అన్నటువంటి బిరుదు ఇవ్వబడింది. సో బిరుదును బట్టి యేసుక్రీస్తు ప్రభు దేవాన్ని సంబోధించబడ్డా, లేకపోతే గుణ లక్షణాలని బట్టి ఆయన దేవాన్ని సంబోధించబడ్డా అన్నది ప్రశ్న.
సో యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి సంపూర్ణ సమాచారాన్ని మీరు వాక్యంలో విశ్లేషించి అర్థం చేసుకోండి. తండ్రి అయిన దేవునికి ఏ గుణ లక్షణాలు ఆపాదించబడ్డాయో అవే గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఆపాదించబడ్డాయి. కాబట్టి దేవునికి మాత్రమే ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఐడెంటిటీయే దేవుడు. జస్ట్ ఆయన ఆయన బై నేచర్ హీఈస్ గాడ్. ఆయన స్వభావసితంగా తండ్రి ఎలాగైతే దేవుడో అంతే సమానంగా యేసుక్రీస్తు కూడా దేవుడు. తండ్రి ఎలాగైతే దేవుడో అంతే సమానంగా పరిశుధాత్మ కూడా దేవుడు. ఎందుకంటే ఈ ముగ్గురు వ్యక్తులకి సమాన గుణ లక్షణాలు ఆపాదించబడ్డాయి, సమాన నామాలు ఆపాదించబడ్డాయి, వారికి సమాన కార్యాలు కూడా ఆపాదించబడ్డాయి. కాబట్టి కేవలం బిరుదుగా మాత్రమే దేవాన్ని సంబోధించబడలేదు. వాక్యం అనేది ఆయన ప్రత్యేకంగా చేసినటువంటి ఒక కార్యాన్ని ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి అదే ఆయనకు బిరుదుగా ఆపాదించబడింది అని చెప్పి. తండ్రిని వాక్యం అనట్లేదు, మనం పరిశుధాత్మని వాక్యం అనట్లేదు. కానీ దేవతపు సర్వ పరిపూర్ణతను వ్యక్తపరిచినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే వాక్యం అంటే అది బిరుదు. కానీ ఆయన ఎసెన్షియల్ నేచర్ ఏంటి, ఆయన యొక్క అసలు స్వభావం ఏంటి, ఆయన ఎవరై ఉన్నాడు అన్నటువంటి ప్రశ్నకి బైబిల్ ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఆయన దేవుడు. కాబట్టి ఆయన్ని కేవలం బిరుదుగా మాత్రమే కాదు, వాస్తవంగా కూడా ఆయన్ని దేవుడు అనే మనం ఒప్పుకోవాల్సినటువంటి బోధ వాక్యంలో చాలా స్పష్టంగా కనబడతాం. ఆ తర్వాత చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు చంద్రశేఖర్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అన్న బిబో అన్న. గుడ్ ఈవినింగ్ brother. Yes. Good evening, good evening, brother. మనము కొత్త నిబంధనలో ప్రత్యేకంగా చూస్తే పేతురు దగ్గర మార్కు శిష్యరికం చేశాడు. పేతురు వలన మార్కు ఆత్మీయ పరిపక్వత చెందాడు అని గమనిస్తాము. Yes. ఆ లేఖనంలోనే గ్రంథస్థం చేయబడిన ఈ విషయాన్ని ఆధారం చేసుకొని ప్రస్తుతం కొంతమంది బోధకులు అటువంటి పందాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పుల్పిట్ నుంచి కూడా ఒకనొక అధికారంతో కూడా అలా బోధిస్తారు. అంటే రక్షింపబడిన వ్యక్తికి ఖచ్చితంగా శిష్యరికం చేసి ఆత్మీయ పరిపక్వత చెందాలి అనేది ఒక సూత్రంగా చెప్తా ఉంటారు. వాళ్ళ చెప్తున్నది అలా ఉంచితే లేఖనాల్లో నుంచే ఇక్కడ ఆత్మీయ సంబంధము అనేది, ఆత్మీయ శిష్యరికం అనేది మాత్రం అయితే చూస్తాం. పేతురు మార్కు వారిరువురి మధ్య విషయం అయితే గాని ఇంకొన్ని లేఖనాల్లో ప్రత్యేకంగా నూతన నిబంధనలో నిక్షిప్తం చేయబడింది విషయం అన్నమాట. కాబట్టి ఈ ఆత్మీయ శిష్యరికం అనే విషయాన్ని నేను సరిగ్గా సమగ్రంగా అర్థం చేసుకోవటానికి దాని విస్తృతిని మరియు పరిమితిని మీరు క్లుప్తంగానైనా సరే చెప్పగలరా? మంచి ప్రశ్న అడిగారు. నిజానికి శిష్యరికానికి ఆధారం బేస్ ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో చాలా స్పష్టంగా శిష్యుల్ని ఆజ్ఞాపించగా మనం చేస్తాం. మీరు సర్వజనులను శిష్యులుగా చేసుకుని వారికి తండ్రి యొక్క శిష్యులుగా చేసుకొని అని ఉండదు. షల్ వి టేక్ దట్ అండ్ రీడ్ అంటే కరెక్ట్ వర్డ్స్ మనం తీసుకుంటే బాగుంటుంది. ఇఫ్ యూ కెన్ హెల్ప్. మత్తయి 28 19 నుంచి చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. సో ఫస్ట్ దాని పరిమితి ఏంటి అని అంటే ఏ వ్యక్తి కూడా తనకు తాను శిష్యులుగా తయారు చేసుకోవడానికి ఈ ఆజ్ఞ ఇవ్వబడలేదు. అంటే ఆధ్యాత్మికంగా చాలా పరిపక్వత చెందినటువంటి ఒక పరిచారకుడు ఉన్నాడు. అతను ఈ ఆజ్ఞను ఎలా నిర్వర్తించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఇతరులను శిష్యులుగా తయారు చేయడం ద్వారా ఈ ఆజ్ఞను నిర్వర్తించాలి. సో పరిమితి ఏంటి అని అంటే యేసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేయడానికి మాత్రమే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇట్ డజంట్ ఎక్స్టెండ్ ఎనీ ఫర్దర్. నోబడి బికమ్స్ ఎనీబడి ఎల్సెస్ డిసైపుల్. నేను చంద్రశేఖర్ గారి శిష్యుడిని అవ్వలేను, యశ్వంత్ గారి శిష్యుడిని అవ్వలేను, కానీ వారి మాధ్యమం ద్వారా, వారి పరిచర్య ద్వారా, వారి సహాయం ద్వారా యేసుక్రీస్తు శిష్యుడిగా మార్చబడగలను. అది మీరు చేయాల్సినటువంటి పరిచర్య. ఎవరైనా సరే పరిచారకులు చేయాల్సినటువంటి పరిచర్య.
సో యేసుక్రీస్తు ప్రభుకి శిష్యరికం చేయడానికి మాత్రమే సాధనాలుగా వీళ్ళని మనం చూడాలి తప్ప బోధకుల్ని వాళ్ళకే నేను శిష్యుడిని వాళ్ళకే నేను అనుచరుడిని అన్నటువంటి పద్ధతిలో మనం అర్థం చేసుకోవడానికి వాక్యం అనుమతించట్లేదు అనేది సందర్భంలో అర్థం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని వారికి నేర్పించండి అంటున్నాడు. సో ఏ బోధకుని బోధ మనం అనుసరిస్తున్నాము, ఏ యజమానికి మనం దాసులం అవుతున్నాము, ఏ బోధకునికి మనం శిష్యులం అవుతున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి బోధకునికి మనం శిష్యులం అవుతున్నాం. సో ఆయనే నియమించినటువంటి పరిచర్య ద్వారా ఆయనకు మనం శిష్యులుగా చేయబడుతున్నాం అనేది మనం మొట్టమొదటి పరిమితిగా మనం అర్థం చేసుకోవాలి. దీని విస్తృతి గురించి మీరు అడిగారు. విస్తృతి పరిమితి అనేది అంటే బేసిక్లీ ఒక అర్థంలో సినానిమస్ గా వాడచ్చు. అంటే వీఆర్ బేసిక్లీ టాకింగ్ అబౌట్ ద ఎక్స్టెంట్ అండ్ ద లిమిట్. సో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వారికి బోధించండి అని అన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని సరిగ్గాను సంపూర్ణంగాను సమగ్రంగాను నేర్చుకోవడం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులం అవ్వగలం. సో ఫిలాసఫీ నేర్చుకోవడం ద్వారానో, మనుషుల అభిప్రాయాలు నేర్చుకోవడం ద్వారానో, వారి అనుభవాల మీద మనం మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడం ద్వారానో మనం యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులం అవ్వడం అనేది సాధ్యం. ఆయన బోధన ఆధారం చేసుకుని మనం ఆయనకు శిష్యులం అవ్వాలి. దట్ ఈస్ ద కంప్లీట్ లిమిట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసైపుల్షిప్ దట్ ఈస్ టాట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే పేతురు మార్కుకి శిష్యుడు అవ్వలేదు. మార్కు పేతురుకి శిష్యుడు అవ్వలేదు. మార్కు పేతురు పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రభుకి నిజమైనటువంటి శిష్యుడిగా చేయబడ్డాడు. తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌలు పరిచర్య కింద యేసుక్రీస్తు ప్రభుకే శిష్యులయ్యారు. ఆయనకే నమ్మకంగా ఉండమని వారిని పిలిచాడు పౌలు. అంతే తప్ప తనకు అనుచరుడుగా, తనకు శిష్యుడిగా ఎప్పుడు వారిని సంబోధించలేదు. ఆధ్యాత్మికంగా వారి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, లేకపోతే తన పరిచర్య ద్వారా వారి రక్షణలో నడిపించబడ్డారు కాబట్టి నేను వారికి ఆత్మీయ తండ్రి అన్నటువంటి సందర్భంలో పౌలు కావచ్చు, లేకపోతే ఇతర బోధకులు అపోస్తలులు కావచ్చు కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం మనం చూస్తాం. కానీ శిష్యులు మాత్రం వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకే, నిజంగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడడానికి, యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకంగా ఉండడానికి వీళ్ళు వారి జీవితంలో ఇన్వాల్వ్ అయ్యారు, పరిచర్య చేశారు. ఈ రోజు పరిచర్య కూడా అలాగే ఉండాలి. అలా లేకపోవడమే ఈ రోజు క్రైస్తవంలో ఉన్నటువంటి చాలా పెద్ద తెగులు అని చెప్పుకోవాలి. చంద్రశేఖర్ అన్న అర్థమైంది అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అంటే దానికి సంబంధించింది కాకపోయినా సరే వేరొక ప్రశ్న ఉందన్న. ఇప్పుడు అడగమంటారా, తర్వాత అడగమంటారా? అడగొచ్చండి. యా, ప్రార్థన విషయం గురించి అంటే ఇది వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, కానీ కొంతమంది సహోదరులు నాతో పంచుకోవటము, కొన్ని పుస్తకాల్లో చదవటం ఇవన్నీ జరిగిందనమాట. అందుకని దాన్ని అంటే నాది అన్నట్టుగా నేను అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే ప్రార్థన గురించి, నా ప్రార్థనలు మొక్కుబడిగాను, అలవాటుగాను, యథాలాపంగాను అయిపోయిన అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా నేను బలం పొందుకున్నట్టుగా కానీ, లేకపోతే తెప్పరిల్ల చేయబడినట్టుగా కానీ, ఆదరించబడినట్టు కానీ ఉండట్లేదు. అంతకంటే ముఖ్యంగా ప్రార్థనలకి జవాబు కూడా రాకుండా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుని సన్నిధి అనుభవిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మెచ్చేటువంటి ప్రార్థనా జీవితం అసలు ఎలా ఉంటుంది, దాన్ని నేను ఎలా అలవర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ప్రార్థన అనేది దేవునితో సహవాసంగా ఉండడానికి నియమించబడినటువంటి ఒక సాధన. సో దేవునితో సహవాసం చేయాలనే మనసుతో, అలాంటి సిద్ధపాటుతో నేను దేవుని సన్నిధికి రావడానికి దేవుడే మనకి ఇచ్చినటువంటి ఒక మంచి మాధ్యమం. అంటే ఇది నిజంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు మనం రావడానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ప్రార్థన అనేది. సో ఎప్పుడైతే నేను దాన్ని ఆచారంగా చేసుకుంటానో, కేవలం ప్రార్థనలు వల్లివేయడం అనేది మాత్రమే అలవాటు అవుతుంది. అలవాటుగా కొన్ని మాటలు చెప్పడం, అలవాటుగా కొన్ని ఒక ఫార్మాట్ పెట్టుకుని అంతవరకు మాత్రమే నేను ప్రార్థనతో తృప్తి పడుతున్నట్లయితే ఐఎమ్ జస్ట్ సేయింగ్ మై ప్రేయర్స్, ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ప్రేయింగ్. ప్రార్థనలు వల్లి వేస్తున్నాను కానీ నేను నిజంగా ప్రార్థన చేయట్లేదు. దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం అనేది ప్రార్థన. ఆయన ఎలాగైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకు ఆయన తన మార్గాల్ని, తన మనసుని బయలుపరుస్తారు, అలాగే మనం కూడా మనం హృదయము విప్పి దేవుని సన్నిధిలో మన మన మనసంతటిని కూడా ఆయన సన్నిధిలో మనము పోర్ అవుట్ చేయడానికి,
నియమించబడినటువంటి ఒక సాధన. సో దాన్ని అలాగే మనం వినియోగించగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే నిజంగా మనం ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ టైమ్స్ వెన్ వి సే అవర్ ప్రేయర్స్ వెన్ వి ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రేయింగ్. సో చాలా సార్లు ఆచారంగా మన ప్రార్థనని మీరు అన్నట్టుగా యథాలాపంగా కొన్ని పదాలు చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అది ప్రార్థన అనుకోవడానికి వీల్లేదు. అది అర్థవంతమైనటువంటి ప్రార్థన కాదు. సో అందుకే అది అందులో పవర్ ఉండదు. అంటే ఇట్ డజంట్ రియలీ అది మిమ్మల్ని తెప్పరిల్లా చేసినట్టుగా కానీ మీకు నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా కానీ అనిపించకపోవడానికి అదొక కారణమై ఉండదు. సో కానీ అలా ప్రార్థించినటువంటి సందర్భాలు కూడా మీ అనుభవంలో తప్పకుండా ఉండుండాలి మీరు క్రైస్తవులు. అంటే మీ క్రైస్తవ జీవితంలో కొంతకాలం మీరు కొనసాగిన వారై ఉంటారు. నిజంగా మిమ్మల్ని ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి సమయంలోనికి నడిపించినటువంటి సందర్భాలు కూడా మీకు తెలుసు ప్రార్థనలో. సో యూ నో ద డిఫరెన్స్. అంటే యు ఆర్ ఇన్ ఎ హరీ టు ఫినిష్ ఆఫ్ యువర్ రిచువల్ మెనీ టైమ్. ఈ పని అయిపోతే ఇంకా అదొక పని అయిపోతుంది కదా అన్నట్టుగా చూస్తాం మనం చాలాసార్లు ప్రేయర్ని కానీ బైబిల్. అలాంటి ఒక ఎక్సర్సైజ్ ద్వారా ఎలాంటి ఆశీర్వాదం ఉండే అవకాశం లేదు. వి మస్ట్ వాల్యూ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. దానికి సరైనటువంటి విలువ ఇచ్చి ఎప్పుడు మనం అన్డిస్టర్బ్డ్ గా నిజంగా దేవుని పైన మనసు నిలిపి మన ప్రార్థనలో సమయం కేటాయించగలుగుతామో అప్పుడే మనం ప్రార్థన చేసుకోవడం మంచిది. ఏదో పొద్దునే ఫాస్ట్ గా చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి తర్వాత వేరే పనులు చూసుకోవచ్చు అని అనుకుంటే అలా కుదరదు. అంటే మనం ఒక పనికి వెళ్తున్నప్పుడు దేవుని అధికారాన్ని మన మార్గం అంతట్లో ఒప్పుకొని మనం బయలుదేరడం అనేది చాలా దేవుని పైన ఆధారపడుతూ మనం మన పనులన్నింటినీ ప్రారంభించడం అనేది మంచిది. కాబట్టి ఉదయకాలం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అంతే అయిపోయింది, ఇంకా ఈ రోజు ప్రార్థన అయిపోయింది, మార్నింగ్ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను అదే ప్రార్థన అనుకోవడానికి వీలే. వెనెవర్ యు ఆర్ అట్ ఈజ్, అంటే ఎక్కడైతే మైండ్ మీరు కంపోజ్ గా కేంద్రీకరించి దేవుని గురించి ఆలోచించగలరు అక్కడ దేవుని యొక్క గుణలక్షణాల గురించి ఆయన్ని వర్ణిస్తూ ఆయన్ని స్తుతించడం, అక్కడ ఆయన చేసినటువంటి మేళ్లను తలపోస్తూ దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆపాదిస్తూ ఆయనతో మాట్లాడడం, ఇలాంటివి అంటే కేవలం మనకు అవసరమైనటువంటి విన్నపాలు మాత్రమే ఒక జాబితాగా తయారు చేసుకుని దాన్ని ప్రార్థన అని దేవుని వాక్యం ద్వారా ఆయన ఆదరించినటువంటి సందర్భాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి విషయాన్ని, ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని మనం తలపోస్తూ దేవుని గడపడం నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో వీఆర్ లిమిటింగ్ ప్రేయర్ టు జస్ట్ ఎ మీన్స్ ఆఫ్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి సమస్య అవుతుంది. చంద్రశేఖర్. యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత స్టీఫెన్ ఏ అనే ఐడి నుంచి జాయిన్ చేసుకుంటారు. అడ్మిట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి ప్రశ్న. అన్నా బీవానా ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ స్టీవెన్. అన్న బాగున్నారా? గుర్తుపట్టారన్నా సూర్యాపేట దగ్గర. ఎస్ ఆయన మీ ఇంట్రొడక్షన్ ఒకసారి వీక్షకుల కోసం చెప్పండి. ఓకే అన్న, నా పేరు స్టీఫెన్ అన్న, మాది సూర్యాపేట డిస్టిక్. పక్కన విలేజ్ ఉంటాము, విలేజ్ మాది. అయితే నా క్వశ్చన్ ఏంటంటేనా, ఇప్పుడు మన యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది కదన్నా, యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తాడని. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ లో ద్రాక్షరసం ఉన్న చోట వైన్ అని ఉందన్నా. అవును. ఇప్పుడు దానిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా? ఇప్పుడు ఉన్న వైన్ కి ఇక్కడ మార్చబడిన వైన్ కి మధ్య ఉన్న వేరియేషన్ ఎట్లా తెలుసుకోవాలన్నా? ఇప్పుడున్న వైన్ కి అక్కడున్న వైన్ కి వేరియేషన్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అది వైనే. ఏంటి అయ్యాలా ఒక దానిలో ఒక టాపిక్ వచ్చిందన్న మా ఫ్రెండ్స్ లో కొంతమంది, అంటే ఏరే వాళ్ళు అన్నమాట, మన క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. మీ బైబుల్లో దేవుడే అందులో కొంచెం వైన్స్ ని ప్రోత్సహించినట్టుగా ఆయన మార్చిండు, నువ్వు మీరేందంత పచ్చిపోత అని కొంచెం వాదన అంటే వాదన కాదన్న, సందేహం లాగా వచ్చింది. దాని గురించి ఒక క్లారిటీ, అంటే ఎప్పుడో నుంచో దాని మీద తెలుసుకోవాలని ఉండే కానీ నాకు ఎప్పుడు ఇప్పుడు సమయం ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ దాని గురించి ఒక సందేహం అంటే ఉండేది స్టార్టింగ్ ఎప్పటి నుంచో, గత 4-5 సంవత్సరాల నుంచి. అదే అన్న ఏరే ఉద్దేశం. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథము తాగుబోతుతనాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదు. తాగుబోతుతనాన్ని బైబిల్ చాలా స్పష్టంగా నిషేధిస్తుంది. దానివల్ల కలిగేటటువంటి కీడేంటో చెప్తుంది. అది శాపగ్రస్తమైనటువంటి క్రియగానే చూస్తుంది. తాగుబోతుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంఘంలో కూడా ఉండనివ్వకూడదు.
క్రమశిక్షణ చేసి బయటికి పంపించాలన్నటువంటి బోధ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి బైబిల్ వైన్ యొక్క వినియోగం గురించి, దాని సరైనటువంటి వినియోగం గురించి చెప్పినటువంటి వాక్య భాగాలను తీసుకుంది. బైబిల్ తాగుబోతుతనాన్ని ప్రోత్సహిస్తుంది అన్నటువంటి భావంలో దాన్ని చెప్పే ప్రయత్నము చాలా పొరపాటు వాస్తవానికి. అంటే ఇప్పుడు బైబిల్ ఆ, మనకు దేవుడే ఆహారాన్ని దయచేశాడు అన్నటువంటి మాట చెప్తా ఉంది. అట్ ద సేమ్ టైం తిండిపోతుతనాన్ని నిషేధిస్తుంది బైబిల్, దాన్ని పాపంగా చూస్తా ఉంది. కాబట్టి ఆహారము యొక్క మంచి వినియోగం గురించి చెప్పబడినటువంటి వాక్య భాగాలు చూపించి ఇదిగో తిండిపోతుతనము బైబిల్ ప్రోత్సహిస్తుందని చెప్తే ఎట్లా ఉంటుంది? లైంగిక సంబంధాలని దేవుడే తయారు చేశాడు కాబట్టి మంచి వినియోగం గురించి బైబిల్ బోధిస్తా ఉంది. లైంగిక సంబంధాల మంచి వినియోగం గురించి బైబిల్ బోధిస్తా ఉంది. అది వివాహం పరిపత్తిలో చెప్పబడినటువంటి చాలా సందర్భాలు మనం వాక్యంలో చూస్తాం. ఓకే, వాటిని చూపించి ఇదిగో బైబిల్ లైంగిక విశృంఖలతను ప్రోత్సహిస్తుంది అని చెప్తే ఎంత మూర్ఖంగా ఉంటుంది. వైన్ సరిగా వినియోగించబడినటువంటి సందర్భాన్ని వాక్యం నుంచి చూపించి ఇదిగో తాగుబోతుతనాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది అని చెప్పడం కూడా అంతే మూర్ఖంగా ఉంటుంది. అదే మనం చెప్పాల్సినటువంటి సమాధానం. వైన్ యొక్క మంచి వినియోగం కూడా ఉంది. మీరు ఆల్కహాల్ మీరు చూడండి, దానికి ఔషధ విలువలు ఉన్నాయి. ఒక పరిమితిలో వాడితే దానికి మంచి ఒక పరిమితిలోను ఎలాంటి విధానంలో అది వాడబడాలో అది సరిగ్గా నేర్చుకుంటే దాన్ని వాడటం వల్ల దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు తిమోతికి నీ కడుపులో వ్యాధి కోసం కొంచెం ద్రాక్షరసం తీసుకోమని చెప్పాడు. అది ఔషధంగా వాడమని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు మనం వాడేటటువంటి చాలా మందుల్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఆ మాటకు వస్తే కొన్ని కఫ్ సిరప్స్ లో ఆల్మోస్ట్ 60% ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అందుకే మీరు అది తాగిన తర్వాత డ్రైవింగ్ చేయొద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వైన్ తప్పు, దాన్ని కంప్లీట్ గా నిషేధించాలి అని ఇలా అంటే ఇంబ్యాలెన్స్డ్ గా బైబిల్ మాట్లాడదు. బ్యాలెన్స్డ్ గా ఎక్కడ దాన్ని సరిగా వినియోగించుకోవచ్చో అక్కడ వినియోగించుకోమనే చెప్పింది. కానీ దానివల్ల కలిగేటటువంటి పాపం ఏ పరిమితి దాటితే అది పాపంగా పరిణమిల్లుతుంది, ఎప్పుడు మనం దాన్ని వాడకూడదు, ఎలా వాడకూడదు బోధ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. సో వివాహం విందులో ద్రాక్షరసము వినియోగంలో ఉండిందా ఇశ్రాయేలీయుల సంస్కృతిలో అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ తాగుబోతుతనము నిషేధించినటువంటి ధర్మశాస్త్రం వెలుగులో వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రము చాలా ఖచ్చితంగా అమలు చేయబడాలన్నటువంటి పరిచయల వ్యవస్థ కూడా ఉన్నటువంటి ఆ సమాజంలో వాళ్ళు ఆ పరిమితుల్ని దాటి తాగి తందనాలాడడానికి దాన్ని వినియోగించారు అని అనుకోవడం అప్పుడు ఉన్నటువంటి సంస్కృతి కానీ అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు చేసేటటువంటి అపరిపక్వత. సారీ, తెలుగులో ఉన్నటువంటి ఇబ్బంది. ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ బ్రదర్? అపరిపక్వత. కరెక్ట్. అపరిపక్వతతో అడిగేటటువంటి ప్రశ్నలు అన్నీ. సో మనము కొంచెం జాగ్రత్తగా వాటికి సమాధానం చెప్తే సరిపోతుంది. బ్రదర్ స్టీవెన్. స్టీవెన్ అన్నా, అంటే ఇప్పుడు దాని అవసరతను బట్టి తీసుకునేది అని చెప్పారు కదా. ఇప్పుడు దాన్ని అది ఇప్పుడు మనకి ఇప్పుడు పనిచేస్తుంది అన్నది అంటే మన అంటే డ్రగ్స్ లో అంటే మెడికల్ లో కాకుండా ఇట్లా డైరెక్ట్ గా అని దాని ప్రోత్సాహం ఉందా దాని విధంగా? అంటే అంటే దానివల్ల నీడ్ ఏంటి, ఉపయోగం ఏంటి అది చెప్పాలి. ఆ ఉపయోగం ఏంటో చూపించి, అంటే ఇప్పుడు తిమోతికి కడుపులో వ్యాధి ఉంది కాబట్టి తీసుకోమన్నారు కాబట్టి తీసుకోమని చెప్తుంది బైబిల్ అనుకుంటే, మరి నీకు కూడా కడుపులో అదే వ్యాధి ఉండాలి, అదే మందు అయి ఉండాలి నీ వ్యాధి. అప్పుడు వాళ్ళకి తెలిసిన మందు అదే కాబట్టి అది తీసుకున్నారు. ఇప్పుడు నీకు కూడా అదే వ్యాధి ఉండి అదే దానికి మందు వేరే ప్రత్యామ్నాయం లేదనుకుంటే తీసుకోవాలి తప్పదు. అది ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టీఫెన్ గారు. తర్వాత విజయ్ అని అడిగి నుంచి జాయిన్ అయ్యేటట్టున్నారు. అడ్మిట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి ప్రశ్న. అన్న వందనాలన్నా, నా పేరు విజయ్, నేను ఒంగోలు నుంచి కాల్ చేసి అడుగుతున్నాను. బ్రదర్, నా ప్రశ్న ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన ఒక సందర్భంలో చిన్న క్లారిటీ కోసం. ఓకే, అంటే చాలా మంది సువార్థికులు అక్కడక్కడ చెప్పడం నేను చూశాను. యేసు ప్రభు వారు ఆమెతో నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆమె ఏమంటదంటే నాకు పెనిమిటి లేడు అని. నీవు చెప్పిన మాట సరి అని ప్రభు అన్నప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అని. చాలా మంది ఇక్కడ ఏం చెప్తారంటే
ఐదు మంది కూడా ఆమెకు ఇల్లీగల్ గానే ఉన్నారు అన్నట్లు కొంతమంది చెప్తారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభువే పెనిమిట్లు ఉండిరి అన్నాడు కాబట్టి వాళ్ళు లీగల్ గానే ఆమెకు భర్తగా ఉన్నారేమో ధర్మశాస్త్ర ప్రకారం అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అదే ఇప్పుడు అనుకుంటా. Yeah. నేను అదే ఇప్పుడు అనుకుంటా, ఎందుకంటే అది ప్రభు చాలా డైరెక్ట్ గా స్టేట్మెంటే ఇస్తున్నారు కదా, 5 పెనిమిటిలు నీకు ఉంటుంది అన్నప్పుడు. yes. ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటారంటే ఇది ఏదో పాంచాలి ఆ, టైప్ లో, ద్రౌపది టైప్ లో అని అనుకుంటారు. ఆ, కానీ అది కాదు. అంటే సీరియల్లీ షీ మైట్ హావ్ హ్యాడ్ వన్ ఆఫ్ yes, yes. ఒకళ్ళ తర్వాత బట్ ఒకళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రం మీ వాడు కాదు అన్నాడు ప్రభు. అవునవును, అంటే ఆమె లీగల్ గా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తితో సంబంధంలో. కాబట్టి దాన్ని బట్టి ఆమె పాపంలో ఉందని అప్పుడు చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ అవును అవును. కొంతమంది అంటే ఆమె 5 మందితో కూడా పాపం చేసింది అన్నట్లుగా ఒక వ్యభిచారిలాగా అలా ట్రీట్ చేయడం చెప్పడం విన్నాను. అది ఎంతో correct లేదు అన్నట్టు. అలా కన్క్లూడ్ అవడానికి మన దగ్గర సఫిషియంట్ డేటా లేదు ఆ సందర్భంలో. Yes, yes. ఆర్ ఈవెన్ ఇన్ ద ఎంటైర్ బైబిల్ ఎక్కడ కూడా అలా కన్క్లూడ్ అవడానికి లేదు. అంటే ఆమె ఒకవేళ ఒక భర్త బ్రతుకున్నప్పుడే అతనికి విడాకులు ఇచ్చి ఇంకొక అతన్ని చేసుకుని ఉంటే అది బహుశా వ్యభిచారంగా పరిగణించవచ్చేమో. అయినప్పటికీ అలా చేసిందని చెప్పడానికి కూడా మనకేం ఆధారం లేదు, కాబట్టి అలా కన్క్లూడ్ అవ్వకుండా ఉండటమే మంచిది. ఓకే ఓకే ఓకే. Yes, brother. Yes, brother. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. Thank you, brother. Thank you. తర్వాత చందు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు చంద్రశేఖర్, సత్తుపల్లి సార్. ఎస్ బ్రదర్. సార్ నేను అడిగే ప్రశ్న కొంచెం మీకు సార్ అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వండి అని కొంచెం చూస్తున్నాను సార్. ఈ విశ్వంలో ఎన్నో కోట్ల గెలాక్సీలు ఉన్నాయని, ఆ గెలాక్సీల్లో ఎన్నో కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహాలు ఉన్నాయని తెలుసు. అయితే ఇంత చిన్న భూగ్రహంలో నిజంగా దేవుడు మన కోసం వచ్చాడు అని నమ్మడానికి నిజంగా అది పాసిబులేనా? ఈ కోట్ల గెలాక్సీలో గ్రహాలలో దేవుడు మన కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందా? అదే నా ప్రశ్న. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మేము విశ్వసిస్తున్నాము. బైబిల్ గ్రంథమే మాకు ఉన్నటువంటి ఆధారం, అంతకు మించినటువంటి ఆధారం ఏమీ అవసరం లేదు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిల్ గ్రంథం యొక్క ఆథెంటిసిటీని మీరు క్వశ్చన్ చేసి బైబిల్ గ్రంథం దేవుని వాక్యం కాదు అని నిరూపిస్తే తప్ప, బైబిల్లో చెప్పబడినటువంటి ఈ వాస్తవం అంటే భూగ్రహం మీద ఉన్నటువంటి మనుషులపైన దేవుడు తన నివాసం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు, ఆయన వారి కోసం శరీరధారిగా మనుషుల మధ్యలో నివసించడానికి దిగొచ్చాడు అని బైబిల్ చెప్తున్నటువంటి ఆ వాస్తవాన్ని వాళ్ళు తృణీకరించడం సాధ్యం కాదు. వీ హ్యావ్ టు క్వశ్చన్ అండ్ డిస్ప్రూవ్ ది ఆథెంటిసిటీ ఆఫ్ గాడ్ టు డూ దట్, ఆథెంటిసిటీ ఆఫ్ ద బైబిల్ టు డూ దట్. బైబిల్ యొక్క ప్రామాణికత ఒకవేళ మీరు విజయవంతంగా ప్రశ్నించగలిగితే అప్పుడు అందులో ఉన్నటువంటి బోధనలు కూడా మీరు ప్రశ్నించడం సాధ్యమే. సో నేను ఎక్స్ట్రా బిబ్లికల్ గా ఎలాంటి ఎవిడెన్సెస్ తీసుకోవట్లేదు. బైబిల్ని ఆధారం చేసుకొని నేను ఆ విశ్వాసంలో ఉన్నాను. బైబిల్ నిజంగా దేవుని వాక్యం కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ కరెక్టే. ఎందుకు బైబిల్ దేవుని వాక్యం కాదు మీరు అది నిరూపిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు అని చెప్తాను. సో బైబిల్లో ఉన్నటువంటి ఏ వాస్తవమైనా నా విశ్వాసానికి ఆధారం బైబిల్ కాబట్టి, అది బైబిల్ చెప్పింది కాబట్టి నేను అది విశ్వసిస్తా ఉన్నాను. క్రైస్తవులందరూ కూడా అలాగే విశ్వసిస్తున్నారు. విశ్వసించడము అని అన్నప్పుడు అది మూఢభక్తి లాంటి విశ్వాసం కాదు, బైబిల్ ఈజ్ ట్రూలీ ఆథెంటిక్ అని నమ్ముతున్నాం కాబట్టి. దానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. వాటికి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ గా తీసుకున్నాం కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యం కావచ్చు లేదా ఇంకే సిద్ధాంతం అయినా కావచ్చు అది సత్యం ఉన్నాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ అండి. తర్వాత లైవ్ చాట్ లో బాబీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, దేవునిలో ఎదగడం అంటే ఏ విధంగా మనం చూడాలి? ప్రార్థనలు ఎదగడానికి, సువార్తను ప్రతినిత్యం మన హృదయంలో అనుభవించాలంటే మనం ఎటువంటి ప్రయత్నాలు చేయొచ్చు? దేవునితో దగ్గర సంబంధంలో ఉండడం నుంచి మనం దూరం అయ్యి తిరిగి ఆయనను దగ్గరగా అనుభవించుటకు మనం ఏ విధంగా ప్రభు దగ్గరకు వెళ్ళగలను? డిస్కరేజ్ అవ్వకుండా దేవుని అంగీకారం కొరకు ఏ విధంగా నేను వేచి ఉండగలను? ఇది ప్రశ్న.
దేవునిలో ఎదగడము అన్నదే ఒక చాలా మిస్టికల్ ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు అర్థం కాని మర్మ గర్భితమైనటువంటి ఏదో మర్మయుక్తమైనటువంటి ఒక మాటగా అనిపిస్తూ ఉంటుంది. అదేదో వేరొక రెల్మ్ లోకి వెళ్ళిపోవడము లాంటి ఒక ఫీలింగ్ ఇచ్చేటటువంటి మాట. దేవునిలో ఎదగటము అంటే సమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లో ఎదగడం లాంటి ఒక అవగాహనలోనికి చాలా మంది వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. బట్ బేసికలీ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథము సమగ్రంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు బైబిల్ ఇచ్చే అవగాహన ఏంటి అంటే దేవునిలో ఎదగడము అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానంలో ఎదగడము, ఆ వాక్య జ్ఞానం ప్రకారం మన జీవితాలని సరి చేసుకోవడం, సరి చూసుకోవడము, దేవునితో సహవాసము వాక్యానుసారంగా క్రమపరచుకోవడము, ఆ ప్రక్రియలో మనము పురోగతి చెందడాన్ని దేవునిలో ఎదగటము అన్నటువంటి ఎక్స్ప్రెషన్ తో వాడబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి అన్నటువంటి మాట చెప్పబడింది. సో మన విశ్వాసానికి, మన క్రైస్తవ నడవడికి అన్నిటికీ ఆధారమైనటువంటి వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే ఎక్కువగా విశ్వాసంలో మనం ఎదగడం అనేది జరుగుతుంది. అలాగే మనం క్రైస్తవ క్రమశిక్షణ కలిగి, క్రైస్తవ ప్రవర్తన కలిగి మనం జీవించడానికి కూడా మనము అంతకంతకు రూపాంతరం చెందడము, ఆ మార్గంలో మనం అభివృద్ధి చెందడం అనేది మన జీవితంలో ఉంటుంది. సో దట్స్ వాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గాడ్. ఇట్స్ నథింగ్ మిస్టీరియస్ as many people think. ఎస్. తర్వాత లైఫ్ స్టైల్ అని అడిగినటువంటి ప్రశ్న, బిహేవియర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇస్ చేంజింగ్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. యూత్ who are born again, they are facing problems to overcome the peer pressure. How should family and church educate them? ఈ రోజుల్లో యవనస్తుల ప్రవర్తన సోషల్ మీడియా కారణంగా చాలా మార్పు చెందుతూ ఉంది. ఎస్పెషల్లీ తిరిగి జన్మించిన యువకులు, వారు పియర్ ప్రెషర్ అంటే చుట్టూ ఉండేవారు చేస్తున్న, వాళ్ళు నడుస్తున్న దారిలో లేదా వారి పోకడలకు అనుగుణంగా నడవాలంటే ప్రెషర్ అన్నట్టుగా అర్థం. దాన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లాగా, ఆ కుటుంబం వాళ్ళు ఆ ఓవర్కమ్ చేసే ప్రయాస పడుతూ ఉండడంలో భాగంగా కుటుంబము, సంఘం వారిని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అనేది ప్రశ్న. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే ఎస్పెషలీ మనం సోషల్ మీడియాను ఉద్దేశిస్తున్నప్పుడు పర్టికులర్ గా మన మనసులో ఉన్న విషయం ఏంటి అంటే డివైస్, మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు పిల్లలు. మొబైల్ ఫోన్స్ లో ఏం చూస్తారు అంటే సోషల్ మీడియా అనే కదా వాళ్ళు ఫాలో అయ్యారు. సో దే హ్యావ్ ఆల్ దేర్ వరల్డ్ ఇస్ ఇన్ ద సోషల్ మీడియా. ఈరోజు వాళ్ళ ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియా. సో మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అది సమస్య. వాళ్ళని కుటుంబం కానీ సంఘం కానీ ఎలా ఎడ్యుకేట్ చేయగలరు అంటే, ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఒక వ్యక్తిని ఒక వ్యసనం నుండి మనం బయటకు తీసుకురావడం సాధ్యమా అనేది ప్రశ్న. ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం ద్వారా అసలు మనం ఎందుకు చెప్తున్నామో, ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నామో కనీసం అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దాని ప్రయోజనాలు ఏంటి, దానివల్ల కలిగేటటువంటి హాని ఏంటి అనేది వాళ్ళకి నేర్పించగలగాలి. కుటుంబంగా మనం అది చేస్తూ ఉండాలి, సంఘంగా కూడా మనం అది చేస్తుండాలి. కానీ దాని నుంచి వాళ్ళు విడుదల పొందాలంటే మాత్రం దాని స్థానంలో మీరు ఇంకొకటి ఇవ్వగలగాలి. దాని స్థానంలో వాళ్ళు ఎప్పుడైతే రియల్ వరల్డ్ లోకి మళ్ళీ తిరిగి రాగలుగుతారు అంటే, దేవుడు ఉద్దేశించింది ఏంటి, మనము నిజంగా మనం మనుషులతో సంబంధం కలిగి ఉండి ఆ మానవ సంబంధాల్లో తృప్తి చెందాలన్నటువంటి విధంగా దేవుడు మనల్ని రూపొందించాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ప్రపంచాన్ని మొబైల్ ఫోన్స్ సృష్టించడం జరిగింది. ఎస్పెషలీ లాక్డౌన్ టైం నుంచి పిల్లలందరిలో కూడా, చాలా ఫ్యామిలీస్ లో కూడా పిల్లలు ఈ ప్రపంచంలోనికి, మన ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోనికి వెళ్ళిపోవడానికి అది ఒక చాలా పెద్ద పెద్ద పాత్ర పోషించిందని చెప్పుకోవాలి ఆ పీరియడ్. ఆ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నో టర్నింగ్ బ్యాక్ అన్నట్టుగా అయిపోయింది. పేరెంట్స్ కూడా చాలా ఫ్యామిలీస్ లో కూడా ఇంకా దీనికి మించి మనం చేయగలిగింది ఏముంది అన్నట్టుగా అయిపోయింది అనమాట. అంటే పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు అన్నం తినాలన్నా అది చూపించాల్సిందే, స్క్రీన్ చూపించాల్సిందే. ఓకే, సో అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దాని నుంచి బయటకు తీసుకురావాలంటే వాళ్ళని అంటే మిగతా అడిక్షన్స్, మిగతా వ్యసనాల నుంచి ఎలాగైతే వాళ్ళని బయటకు నడిపించాలి, ఎలాగైతే బయటకు నడిపించడానికి వాళ్ళని రీహాబిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో, దాదాపుగా ఆ స్టేజ్ లో ఉన్నారు చాలా మంది. దే నీడ్ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ రీహాబిలిటేషన్. అది ఎలా చేయాలి అనేది డిపెండ్స్ ఫ్రమ్ చైల్డ్ టు చైల్డ్. కానీ అల్టిమేట్లీ ఏ వ్యసనానికైనా రియల్ సొల్యూషన్ అనేది సువార్త.
యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా ప్రభావితం చేయబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని అన్ని రంగాల్లో సరిగ్గా క్రమపరుచుకుంటాడు. కాబట్టి మొబైల్ ఫోన్స్ ని ఎందుకు వాడాలి, ఎంతవరకు వాడాలి, దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, దేవునితో నాకు ఉన్నటువంటి సహవాసంలో అది ఏ విధంగా అంతరాయం కలిగిస్తా ఉంది, ఏ విధంగా అది ఇంటర్ఫియర్ అవుతా ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించగలుగుతాడు. కాబట్టి హీ హాజ్ అ రీజన్ వై హీ షుడ్ నాట్ గో బియాండ్ ఎ సర్టన్ లిమిట్. ఒక కారణం ఉంటుంది అతని మనసులో, ఎందుకు నేను ఈ పరిధి దాటి దీన్ని వాడకూడదు. మిగతా వాళ్ళకి అలాంటి కారణాలు ఏమున్నాయి? మనం ఫోర్స్ఫుల్లీ రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల రిఫ్ట్, ఫ్యామిలీలో గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉండేటటువంటి పరిస్థితి లేదు, మంచి వాతావరణం లేదేమి. ఎందుకంటే పిల్లలు చెప్పేది తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులే ఈ విషయంలో చాలా రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు మాత్రం డే ఇన్ అండ్ డే అవుట్ మొబైల్ ఫోన్స్ పట్టుకొని కూర్చుంటారు, కానీ పిల్లల దగ్గర మాత్రం రెస్ట్రిక్షన్ పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. మరి నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వు చూసింది తప్పు కానప్పుడు నేను ఎందుకు చూడకూడదు అని అంటారు ఆబ్వియస్లీ పిల్లలు. సో మనం మనల్ని చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి ఎలా బయటకు రావాలో మనం నేర్చుకోవాలి దేవుని పైన ఆధారపడితే. ఆ తర్వాత మన పిల్లలకు కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ ఈ విషయంలో ఇవ్వడం అనేది. కానీ అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఎనీ అడిక్షన్ ఈస్ ద గాస్పెల్. Unless a person really knows the gospel, there is no full cure to any addiction. In the best of my experience and knowledge, I can say. Yes. తర్వాత జీవన్ జమి అనే ఐడిని అడిగినటువంటి ప్రశ్న. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం, సూచక క్రియలు మహత్కార్యములు ఇప్పుడు జరగడం లేదంటారా? అది ప్రశ్న. 4:48లో ఏముందో ఒకసారి చూస్తారా? ఎస్. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మారని అతనితో చెప్పాను. సో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సూచక క్రియల్ని మహత్కార్యాలని దేవుడు ఏమి నమ్మించడానికి వాడాడు, ఏ పరిధిలో వాడాడు, ఎంతకాలం వరకు వాడాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య పరలోక సంబంధమైనది. ఆయన దేవుని నుండి పంపబడినటువంటి వాడు కాబట్టి దేవుని మాటలే మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు ఎలా నమ్మగలుగుతారు? దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప చేయలేని క్రియలు ఆయన చేసి చూపించాలి. అలాగే చేశాడు కాబట్టి వాళ్ళు నమ్మగలిగారు. సో ఈ సూచక క్రియల ఆధారంగా నేను చెప్పినటువంటి మాటలు మీరు విశ్వసించాలి అని చాలాసార్లు ప్రభు వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ న్యాయంగా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ రోజు కూడా మనం సువార్త చేస్తున్నప్పుడు చాలా మంది నమ్మట్లేదు కదా, ఈ రోజు కూడా ఆ సూచక క్రియలు చేస్తే నమ్మే అవకాశం ఉంది కదా, ఈ మాటలను ఆధారం చేసుకుని అలా ఎందుకు అర్థం చేసుకోకూడదు అంటే, ఆ భావంలో బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా సూచక క్రియల్ని మనం వినియోగించుకోవచ్చు, ఆ ఉద్దేశం కోసం దేవుడు ఇచ్చాడు. అంటే అన్ని కాలాల్లోనూ దేవుడు సూచక క్రియలు చేయించడం ద్వారా సువార్తను నమ్మించే కార్యం చేస్తాడు అన్నటువంటి మాట ఎక్కడా లేఖనాల్లో చెప్పబడలేదు. అందుకు భిన్నంగా మీరు ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుతారా యశ్వంత్ గారు? కానీ 20వ అధ్యాయం 35వ వచనం అనుకుంటారు. ఈదర్ ఇట్ ఇస్ 20:35 ఆర్ 19:35. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఓకే, ఇది 1935 చదివింది. చూసిన వారి సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని మనం నమ్మాలి అన్నటువంటిది సంఘకాలానికి దేవుడు ఉద్దేశించినటువంటి నియమం. సో ఆ పరిధిలోనే సువార్త విని ఎవరైనా విశ్వసించిన వాళ్ళు విశ్వసించారే తప్ప నిజంగా అపోస్తులే కాలంలో దేవుని హస్తాన్ని ఎలాగైతే చూసారో అలాగే చూసి నమ్మారు అని చెప్పడానికి వీల్లేదు. అట్లాగే 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదువుతారా? 30-31 వచనాలు. మరియు అనేకమైన ఈ ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుటి చేస్తాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఓకే, సో ఈ సూచక క్రియలు ఎందుకు రాయబడ్డాయి అని చెప్తున్నారు. ఈ సూచక క్రియలు ఎందుకు రాయబడ్డాయి అంటే ఆయన ఈ సూచక క్రియలు చేశాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు, ఆయన దేవుని చేత పంపబడినటువంటి అభిషిక్తుడు, ఆయన దేవుని కుమారుడు అని మీరు నమ్మగలరు. ఆయన ఈ కార్యాలు చేశాడన్నది నేను ప్రత్యక్ష సాక్షిగా రాస్తా ఉన్నాను.
ఆ సంగతులు మీరు చదివినప్పుడు ఇది ఆయన దేవుని వద్ద నుండి పంపబడితే మాత్రమే ఈ క్రియలు ఆయన చేయగలడు, కాబట్టి ఆయన నిజంగా దేవుని కుమారుడే అని మీరు నమ్మాలన్న ఉద్దేశంతో నేను వీటిని గ్రంథస్థం చేశాను అని చెప్తున్నాడు యోహాన్. ఓకే, సో గ్రంథస్థం చేయబడినటువంటి ఈ సూచక క్రియల్ని ఆధారం చేసుకుని మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించాలే తప్ప ప్రతి కాలంలోనూ ఇలాంటి సూచక క్రియలే జరుగుతాయి, అప్పుడు మీరు నమ్మండి, అప్పుడు దాకా మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఓకే, సో ఈ యేసుక్రీస్తు ప్రభు కాలంలోనూ అపోస్తులే కాలంలోనూ సూచక క్రియలు చేయబడ్డాయి, వాటిని ప్రత్యక్ష సాక్షులు చూశారు, వాటిని వారు గ్రంథస్థం చేశారు, వాటిని ఆధారాలుగా రాశారు. వాళ్ళు కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, అందరిలో బహిరంగంగా ఈ క్రియలు చేశారు. ఈ క్రియలు చేయడం ద్వారా ఆయన కేవలం మానవ మాత్రుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు అన్నటువంటి విషయాలకు ఆయన సాక్ష్యం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని గ్రంథస్థం చేసి వీటి ఆధారంగా మీరు నమ్మండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో కూడా ఖచ్చితంగా సూచక్రియలు జరుగుతాయని చెప్పడానికి ఆధారం దొరుకుతుంది. ఎక్కడ కూడా అలా అలా ఉంది అని మీరు వాక్యంలో ఎక్కడైనా చూపించగలిగితే దానికి ఉన్న అద్భుతాలను, ఆల్రెడీ చేసినటువంటి అద్భుతాలని గ్రంథస్థం చేసాం, దాన్ని చూసి నమ్మండి అని చెప్తుంది వాక్యం. ప్రతి తరంలోనూ మళ్ళీ మళ్ళీ చేస్తాం అప్పుడు మీరు నమ్మండి అని చెప్పట్లేదు. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు కాలంలో జరిగినటువంటి సూచక క్రియల్ని మనం ఆధారంగా తీసుకుని ఆయన్ని విశ్వసించాలి. ఈ రోజు కూడా జరుగుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. చేయలేడు అని నేను చెప్పట్లేదు, ఆయన ఇష్టం అది. ఆయన కావాలంటే ఎప్పుడైనా అద్భుతాలు సూచక క్రియలు చేయగలరు, కానీ ఖచ్చితంగా అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు చేయాలి, అలా చేయడం ద్వారానే చాలా మందిని ఆయన విశ్వాసంలోనికి నడిపిస్తాడు అని చెప్పడానికి ఎలాంటి నియమము లేదు. తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం 42 నుంచి 45 వరకు ఉన్న వచ్చిన భాగం దాన్ని వివరించగలరు అని అడిగారు. ఏముంది అక్కడ చదువుతారా? ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుతుందని ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అంటే ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద వరకు నీ కుడిపార్శ్వంలో కూర్చున్నామని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ఆయన దావీదాయను ప్రభువు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదాయను ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగో అతనికి ఒక కుమారుడు అగునని వారిని అడగగా, ఎవడినో మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినమునుడు ఎవడినో ఆయన ఒక ప్రశ్న తెగింపలేదు అని చదువుతుంది. సో ఇక్కడ సందర్భం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రశ్నలు అడిగారు, ఆయన ఇరుకున పెట్టాలని చెప్పి వచ్చారు. అన్ని ప్రశ్నలకు ఆయన చాలా జ్ఞానవంతమైనటువంటి సమాధానాలు చెప్పాడు. ఆ అధ్యాయం అంతట్లో అదే చూస్తాం. చెప్పిన తర్వాత ఇప్పుడు చివరిగా యేసుక్రీస్తు ప్రభువే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతుంది. అందరూ ఉన్న సమయంలో సరైనటువంటి సమయం చూసి వాళ్ళకి ఒక గూగ్లీ వేశాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు. ఓకే, హి వాజ్ ద రియల్ అపాలజిస్ట్ దట్ వి నో దట్ ఎవర్ లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఆయన ఏం ప్రశ్న అడిగాడు అని అంటే, క్రీస్తు ఎవరికి కుమారుడు అని అడిగారు. వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే దావీదు కుమారుడుగానే రావాలి క్రీస్తు అని లేఖనాలు బోధిస్తా ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ఎవరి కుమారుడు కాదు, దావీదుకి క్రీస్తు ఏమవుతాడు అని అడిగాడు. దావీదుకి క్రీస్తు కుమారుడు అవుతారని చెప్పారు. ఎందుకంటే క్రీస్తు అంటేనే దావీదు కుమారుడు అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక బిరుదు. యేసుక్రీస్తుని కూడా ఆయన క్రీస్తు అని నమ్మినటువంటి చాలా మంది దావీదు కుమారుడు అని సంబోధించినట్టుగా మనం చూస్తాం లేఖనాలు. సో దావీదుకు కుమారుడు అవుతాడు క్రీస్తు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు 110వ కీర్తన 1వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను ఉదహరించి వాళ్ళతో మాట్లాడాడు. ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ప్రభువుతో సెలవిచ్చిన మాట అని అక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు అంటే యహ్వే, నా ప్రభువుతో అన్నప్పుడు నా అడోనాయితో సెలవిచ్చినటువంటి మాట అని చెప్పబడింది. అంటే ఇక్కడ అది క్రీస్తును ఉద్దేశించే దావీదు చెప్పాడు అన్నటువంటి విషయంలో వాళ్ళకి ఎలాంటి భేదాభిప్రాయం లేదు, పరిసయ్యులకి కానీ యేసుక్రీస్తు ప్రభువుకి కానీ. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ మాటల్ని, ఆ అడోనాయి అన్నటువంటి మాటల్ని క్రీస్తుకి ఆపాదించి తన ప్రశ్నకు దాన్ని ఆధారంగా తీసుకున్నాడు, అలాగే పరిసయ్యులు కూడా నమ్మారు అది క్రీస్తుకు సంబంధించినటువంటి మాట అని వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే అది క్రీస్తుకు సంబంధించినటువంటి మాట కాదు అని ఈజీగా కొట్టిపారేసి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ థియాలజీ, వాళ్ళ దేవశాస్త్ర పరంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే అది క్రీస్తును ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటే, దావీదు క్రీస్తునే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనేది అర్థమైంది. సో క్రీస్తును అడోనాయి అని ఎందుకు అంటున్నాడు? అలాంటప్పుడు దావీదుకి క్రీస్తు ప్రభు అయితే దావీదు తన కుమారుణ్ణి పట్టుకుని ప్రభు అని ఎందుకు అంటున్నాడు అని ప్రభు అడుగుతున్నాడు అన్నమాట.
అయితే మామూలుగా వాళ్ళు చెప్పుండొచ్చు దానికి సమాధానం. అదేంటి ఆయన క్రీస్తు సింహాసనం నిత్యము ఉంటది అన్నటువంటి ఆ బయలుపాటు అప్పటికే ఉంది కదా. కాబట్టి నిత్యము ఉండేటటువంటి రాజుకే కదా దావీదైనా ఎప్పటికైనా లోబడాల్సింది, కాబట్టి ఆ భావంలో చెప్పుంటాడు అని సమాధానం చెప్పొచ్చు. కానీ దానికి వచ్చే జవాబులు చాలా మళ్ళీ దానికి తర్వాత తిరిగి వచ్చేటటువంటి కౌంటర్లు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు దాన్ని మనం అంచనా వేయగలిగితే శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కాబట్టి, ధర్మశాస్త్ర పండితులు కాబట్టి వాళ్ళు తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా బాగా అంచనా వేయగలిగి ఉంటారు. అందుకే వెంటనే వాళ్ళు దానికి సమాధానం చెప్పడానికి ఆలోచించారు, జంకుతున్నారు, భయపడుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అని అంటే, దావీదుకి అడోనాయి ఎవరు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అవును క్రీస్తునే అన్నాడు, ప్రభు అని అన్నాడు, అయితే సమస్య ఏంటి అని ఒకవేళ వాళ్ళు జవాబు చెప్తే, దావీదుకు అడోనాయి ఎవరు? దావీదు దానికి సమాధానం చెప్తా ఉన్నాడు 16వ కీర్తనలో 2వ వచనంలో, నీవే నాకు ప్రభుడవని, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని యెహోవాకు నేను సెలవిస్తాను అన్నటువంటి మాట, యెహోవా గురించి నేను సెలవిస్తాను అన్నటువంటి మాట కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తాం. నీవే నాకు ప్రభుడవని, నీవే నాకు అడోనాయి అని నేను యెహోవాను గురించి సాక్ష్యం ఇస్తాను అన్నటువంటి మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు దావీదుకు అడోనాయి ఎవరు? అడోనాయి అని క్రీస్తుని సంబోధిస్తున్నాడు కదా. మరి దావీదుకు అడోనాయి ఎవరు అంటే, దావీదుకు అడోనాయి యెహోవా. నీవే నాకు అడోనాయి అని యెహోవాను గురించి నేను సాక్ష్యం ఇస్తాను అని అన్నప్పుడు, యెహోవాకు మాత్రమే ఇచ్చేటటువంటి ఆ స్థానాన్ని క్రీస్తుకి ఎందుకు ఆపాదిస్తున్నాడు? ఆ బిరుదు క్రీస్తుకు ఆపాదించబడే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు దావీదు అన్నటువంటి ప్రశ్న జ్ఞానయుక్తంగా, తర్కబద్ధంగా అక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించుకుని ఉంటారు. ఎందుకంటే అలాంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఇంకా చాలా వచనాలు నాకే ఒకటి తట్టిందంటే నా మనసులో, వాళ్ళ మనసులో ఇంకా చాలా అలాంటి పాత నిబంధన లేఖనాలు తట్టుంటాయి. కాబట్టి దానికి ఎలా సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి బాబోయ్ ఇంట్లో పెట్టుకోవద్దు అని అనుకుంటున్నారు. అంటే ఆయన్ని ఇరికించాలని చెప్పి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళే ఇరుక్కుపోయారు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు. వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అది అక్కడ ఉన్నటువంటి భావం. ఎస్ ఎస్ తర్వాత ప్రైజ్ లార్డ్ అన్న, ఇప్పుడు కొందరు పాస్టర్స్ అపోస్టల్ అని పెట్టుకుంటున్నారు, అది సరియేనా? మీరు ఎవరు అడుగుతున్నారు? దుబ్బంకి బాబు అనే ఐడి, ప్రీవియస్ క్వశ్చన్ కూడా చెప్పలేదు, ఐడి చెప్పలేదు, మీరు ఏ ఐడి చదువుతున్నారని చెప్పలేదు. ఓ సారీ దార్సి రమేష్ బాబు అనే ఐడి నుంచి ఇదివరకు అడిగారు మా తెలుసు. అంటే అది మాకు తెలియాలి కదా, మీరే అడుగుతున్నారా లేకపోతే ఎవరైనా అడిగితే మీరు అడుగుతున్నారా? సారీ, వన్స్ అగైన్ ద క్వశ్చన్. ఇప్పుడు కొందరు పాస్టర్స్ అపోస్తలు అని పెట్టుకుంటున్నారు, అది సరియేనా? అంటే ఏ భావంలో వాళ్ళు అపోస్తులు అన్న పదం వాడుతున్నారు అనేది మనం చూడాలి. అంటే వాళ్ళు మాట్లాడే అధికార ధోరణి ఎలా ఉంటది అని అంటే, ఎలాగైతే గొర్రెపిల్ల అపోస్తులు 12 మంది అపోస్తులు ఎలాగైతే ఉన్నారో, మేము కూడా అదే అధికారం కలిగినటువంటి అపోస్తులము. మేము అపోస్తులం కాబట్టి మేము ఏది చెప్తే అది మీరు వినాల్సిందే అన్నటువంటి అధికారంతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది అపోస్తులు ఎవరైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడు అని పిలువబడి, ఎందుకంటే ఆయన తండ్రి చేత పంపబడిన వాడు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల అపోస్తలు అని పిలువబడినటువంటి 12 మంది అపోస్తలు ఉన్నారు, మతియాతో కలుపుకొని, యూదా స్థానాన్ని తీసుకున్నటువంటి మతియాతో కలుపుకొని. అలా కాకుండా ప్రత్యేకంగా అపోస్తలీయ స్థానాన్ని పొందినటువంటి అపోస్తలుడైన పౌలు ఉన్నారు. అంటే ఈ 12 మందితో సమానంగా పరిగణించబడినటువంటి అపోస్తలుడైన పౌలు. సో కొత్త నిబంధనలో మనం సరిగా విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు ఈ 14 మందికి అపోస్తలీయ హోదా ఏదైతే ఇవ్వబడిందో అలాంటి స్థానం కాకుండా సంఘం చేత పంపబడిన వారు అన్నటువంటి భావంతో అపోస్తలులు అని పిలువబడినటువంటి చాలా మంది కనబడతారు. మూల భాషలో అపోస్తలులోనే వాళ్ళు పిలువబడి, ఓకే, శీలా కావచ్చు, బర్నబా కావచ్చు, ఇట్లాంటి చాలా మంది విషయంలో అపోస్తలుడు అన్నటువంటి మాట వాళ్ళ కోసం వాడబడిన సందర్భాలు మనం చూస్తాం. కానీ వాళ్ళు ఈ చెప్పినటువంటి కేటగిరీస్, యేసుక్రీస్తు అన్న భావంలో వాళ్ళ అపోస్తలులు కాదు, గొర్రెపిల్ల అపోస్తలులు అన్నటువంటి భావంలో వాళ్ళ అపోస్తలులు కాదు, పౌలు ఎలా అపోస్తలుడు అలా కూడా వాళ్ళ అపోస్తలులు కాదు. కానీ కేవలం సంఘం చేత పంపబడిన వారు అన్నటువంటి భావంలో మాత్రమే వాళ్ళ అపోస్తలులు. అపోస్తలే అధికారం లేదు, పంపబడిన వారిగా సంఘం పక్షంగా పరిచయం చేయడానికి మాత్రమే వారికి
బాధ్యత అప్పగించబడింది. ఆ భావంలో అపోస్తుల్లోనే ఒకవేళ చెప్పుకుంటే అభ్యంతరం ఏమి లేదు. ఈ 14 అపోస్తులు ఎవరైతే ప్రత్యేకంగా పేర్కొనబడ్డారో వాళ్ళలాంటి అపోస్తులం మేము అని చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కొత్త ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ ఉంటారు. అపోస్తులకు ఎలాగైతే ప్రత్యక్షత వస్తే దేవుని అధికారంతో వాళ్ళు సంఘాన్ని శాసించారో మేము కూడా అలాగే అధికారంతో సంఘాన్ని నడిపించగలము. కొత్త ప్రత్యక్షతలు మాకు వస్తాయి, దర్శనాలు, కళలు, స్వరాలు, దేవుడు నేరుగా కనబడడం, ఇలా చాలా పద్ధతుల ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడు. కాబట్టి మేము ఏం చెప్తే మీరు దానికి లోబడాలి అన్నటువంటి అధికారంతో ఒకవేళ ఎవరైనా అపోస్తులు అన్నటువంటి బిరుదు వాళ్ళకు ఆపాదించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది వాక్యానుసారం. సో ఏ భావంలో మనం దాన్ని, ఏ పరిమితిలో, ఏ పరిధిలో మనం దాన్ని తీసుకోవచ్చు. ఒక బాధ్యతగా సంఘం చేత పంపబడిన వారిగా, చర్చ్ ప్లాంటర్స్ గా పనిచేస్తున్నటువంటి వారు అపోస్తులు, నేను అపోస్తులే పరిచర్య చేస్తున్నాను అంటే అందులో అర్థం ఉంది. కానీ వాళ్ళకి కొత్త ప్రత్యక్షతలు వచ్చే హోదా ఉండి, అధికార స్థానము ఉండి, ఒకవేళ వాళ్ళ అపోస్తులు అన్నటువంటి గుర్తింపు పొందాలని ఒకవేళ ప్రయత్నిస్తుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అపోస్తులు కారు, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. తర్వాత డానియల్ గోగి అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, యువర్ థాట్స్ ఆన్ సిఏఏ అండ్ హౌ షుడ్ ఇండియన్ క్రిస్టియన్స్ అండర్స్టాండ్ ఇట్ అండ్ రియాక్ట్ టు ఇట్. సిఏఏ అంటే బహుశా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అది నిన్ననే అమల్లోకి తీసుకొచ్చినట్టున్నారు దాన్ని. పౌరసత్వ బిల్లు గురించి భారతదేశ క్రైస్తవులు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఎట్లా స్పందించాలి అని అడుగుతుంది. బేసికలీ అది దేనికోసం ఉద్దేశించబడింది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అలాగే ఐ థింక్ బర్మా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇస్ ఇట్ బర్మా, ఐ థింక్ సో, బర్మా. సో ఈ ప్రాంతాల్లో నుండి వలస వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పౌరసత్వం కల్పించేటటువంటి ఒక ఏర్పాటు అని దాన్ని చెప్తా ఉన్నారు బేసికలీ. అయితే అందులో ముస్లిమ్స్ కాకుండా మిగతా అన్ని సముదాయాలకు ఫేవర్ గానే ఉన్నట్టుగానే కనబడతా ఉంది. ముస్లిమ్స్ అయి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే కొంచెం ఇబ్బంది వాళ్ళకి కలిగేదానికి. అంటే ఇప్పుడు ఈ దేశాల్లో పర్టికులర్ గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో నుంచి వచ్చినటువంటి ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ అనదర్ కంట్రీ. ఇస్ ఇట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ సమ్ అదర్ కంట్రీ? బర్మా కరెక్ట్ గానే, వన్ ఆఫ్ దోస్ బోర్డర్ కంట్రీ. బంగ్లాదేశ్, you're right. It's not Burma. అదే బర్మా ముస్లిం కంట్రీ కాదు కదా అని. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, you're right. ఓకే, ఈ దేశాల్లో నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అందరూ కూడా మైనారిటీస్ గా ఉండి వాళ్ళు పర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్ కాబట్టి, అంటే వాళ్ళు హింసను ఎదుర్కొంటా ఉన్నారు ఈ దేశాల్లో అన్నది ఒక థియరీ, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఆ దేశాల్లో నుంచి వలస వచ్చినటువంటి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌరసత్వం కల్పించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి విధానాన్ని రూపొందించాలి అన్నది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ అయితే మాత్రం, వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి వారు అయితే మాత్రం వాళ్ళ కోసం వేరే గైడ్ లైన్స్ ఇష్యూ చేసినట్టున్నారు. సో బేసికలీ క్రిస్టియన్ కమ్యూనిటీ దాని విషయంలో ఎలా స్పందించాలి అని అంటే, ఒకవేళ ముస్లిం సముదాయానికి ఏ విధంగా అయినా ఇది అన్యాయం చేసేటటువంటి విధంగా అందులో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఉంటే అప్పుడు తగిన విధంగా మనం కూడా వారితో సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ తగిన విధంగా న్యాయం కోసం వారి కోసం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. బేసికలీ ఇది ఇమీడియట్లీ క్రిస్టియన్స్ ని ఏ విధంగా అయినా ఎఫెక్ట్ చేస్తుందా, కాబట్టి మనం ఇమీడియట్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ పక్షంగా ఏదైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటే అలాంటిది ఏమీ ఉన్నట్టుగా నాకు ప్రాథమిక అధ్యయనంలో నాకేమీ కనబడలేదు. బట్ ఐ హెవెంట్ గాన్ త్రూ ద గైడ్ లైన్స్. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే నిన్న రిలీజ్ చేస్తారో అవి నేను ఇంకా చూడలేదు. ఐ డెంట్ రియలీ గెట్ టైం. అది అయిందన్న విషయం కూడా ఈ రోజు తెలిసింది నాకు బేసికలీ. సో ఐ రియలీ డెంట్ హ్యావ్ టైం టు గో త్రూ. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే కనుక, ఏదైనా మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఉంటే కనుక మనం ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ లో మాట్లాడదాం. లైవ్ చాట్ లోని ప్రశ్నలు పూర్తయ్యాయి కనుక కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ముగించుకున్నాము. ప్రతి వారం మేము జ్ఞాపకం చేస్తున్న విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులు, తెలుగు క్రైస్తవ సాహిత్యానికి సంబంధించిన వనరులు తెలుగు క్రైస్తవ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కొరకు ఈ పరిచర్య పనిచేస్తుంది. సో ఆ రీసోర్సెస్ అన్ని మీకు ఉచితంగానే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. సో ముందుగా హితబోధ వెబ్సైట్ ద్వారా మీకు చాలా రీసోర్సెస్ అందుబాటులో ఉంచడం జరిగింది.
వ్యాసాల రూపంలోను, పుస్తకాల రూపంలోను, వీడియో ఆడియో ప్రసంగాల రూపంలోను, బైబిల్ కామెంటరీల రూపంలోను, ఇలా అనేక విధాలుగా మీకు చాలా రిసోర్సెస్ అందుబాటులో ఉంచడం జరిగింది. ముందు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. వీక్షకులందరూ దయచేసి హితబోధ వెబ్సైట్ ని సందర్శించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యాప్, మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి అందరూ హితబోధ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏమైనా అప్డేట్స్ ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఈ రిసోర్సెస్ ని మీరు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా ఇంకా మీకు తెలిసిన మీ పరిచయస్తులకి, క్రైస్తవ మిత్రులకి, బంధువులకి కూడా వీటిని పరిచయం చేయాలని, ఈ కార్యక్రమం గురించి కూడా వారికి తెలియజేయాలని మనవి చేస్తున్నాం. తద్వారా మీరు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ రిసోర్స్ అనే ఆశీర్వాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమం గురించి, ఈ పరిచర్య అంతటి గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం